గత కొన్ని దినాల సంది అయితే మనకైతే వంట గ్యాస్ అయితే దొరుకుతలేదు కదా. మరి వంట గ్యాసు కేంద్ర ప్రభుత్వం నుంచెల్లా ఆపేది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచెల్లా ఆపేది అని పాపం జనాలు అయితే పిచ్చగనమైతే ఆలోచిస్తున్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం అయితే వంట గ్యాసు వినియోగించుకునే వాళ్ళకైతే తప్పకుండా శుభవార్త చెప్పిందట. మరి ఏమని చెప్పిందట అంటే, వంట గ్యాసు గురించి అయితే మీరు బాధపడకండి, ఎందుకంటే కావలసినంత వంట గ్యాసు ఉన్నది, తప్పకుండా అయితే 3 కిలోల గ్యాస్ కైతే మేమైతే ఇస్తున్నాము, వినియోగదారులకైతే పంపించే ప్రయత్నం చేస్తున్నది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వంలో వంట గ్యాస్ కైతే ఎట్లాంటి తిప్పలు లేవు, వినియోగదారులు అయితే మంచిగా వినియోగించుకోవచ్చు అని చెప్తారు. కాకపోతే అసలు నిజానికి వంట గ్యాసు ఇక్కడి నుంచి వస్తుందా అక్కడి నుంచి వస్తుందా అని పేద ప్రజలకైతే ఏం తెలియక చాలా తిప్పలు పడుతున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులలోనైతే వంట గ్యాస్ను నిల్వ ఉంచుకొని మనం పోయి అడిగేసరికి లేదు అని చెప్పుకుంటా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత 280 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ను ఇప్పుడైతే ఎక్కువ అమ్ముకుంటున్నారు. అంటే సుమారుగా 600 రూపాయలకైతే 2.5 కేజీలు ఉన్నటువంటి చిన్న కుండ ఏదైతే ఉంటుందో ఆ కుండనైతే 600 రూపాయలకైతే అమ్ముకుంటున్నారు. మరి ఇది ఎక్కడి అన్యాయం చెప్పురి? ఈ అన్యాయాన్ని అయితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అరికట్టాలి.